Namaskara, it goes to ప్రధాన God. లక్ష్యము. It is the main aim in the goal. ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది. If you respect anybody in all humility, it reaches God. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి. If you deny anybody, it amounts to total denial of the divinity. ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను అని భ్రమిస్తున్నాం, కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం. You are under the misconception. నువ్వు దూషించుకోవటం. You are under the misconception that you are hating someone else. No, you are hating yourself, truly speaking. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు ఉగాది. Today is Ugadi. యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు. As it's the beginning of the time, it is called Ugadi. కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి. This has been the celebration since ancient కానీ times. ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ Ages have passed by. మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావములు ఏమాత్రము కదిలిపోవటం లేదు. The ill feelings in our heart have not left. ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని, That day when the heart is kept పవిత్రమైన pure, భావములను పెంచుకొని, that day when the heart entertains sacred ప్రేమతత్వమును feelings నింపుకొని, with full of love, త్యాగ భావమును పంచినప్పుడే and when we share with sacrifice, నిజమైనటువంటి ఉగాది. that is the true celebration of Ugadi. కనుకనే మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి? On this day Ugadi, what should we do? ఈనాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి. We should do any activity beginning from this day as to make our heart జరిగిపోయినవి sacred. జరిగిపోయినవి, Past is past. తిరిగి రావవి. It won't come back. నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చాం, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు? Having walked the cross, you don't need to go ఫ్యూచర్ back. ఈజ్ నాట్ షూర్. Future is not అది sure. మనకు సత్యమైనటువంటిది కాదు. Future is not certain. క్షణంలో గడిచిపోతుండాది. And it's past time. is రేపటి వరకు past. ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ? And what will happen tomorrow? కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు, So if you do not పాస్ట్ think ను of, తలంచవద్దు. don't brood over the ప్రెజెంట్ past. నీవు చింతించుకుంటున్నావు. Live in the moment. Live in the present. ప్రెజెంటే ప్రధానమైనటువంటిది. The present is the దిస్ foundation. ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, It's not ordinary దిస్ present. ఇస్ ఆమ్ని ప్రెజెంట్. The present is omnipresent. కనుక ఏమిటి, నీవు ప్రజెంట్ నీవు పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా నువ్వు పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది. Make the present, make the moment, make this existence sacred, then future will take care of itself.